తమిళనాడు ఓ ఆధ్యాత్మిక ప్రపంచం, భక్తిభావ తరంగాలతో ఎగిసిపడే ఆలయాల సముద్రం. ఇక్కడ ఎటువైపు చూసినా ఆలయాల సముదాయాలు కనిపిస్తాయి. భక్తజన సమూహాల నుంచి వెలువడే భజనామృతాలు వినిపిస్తాయి. అలాంటి తమిళనాడులోని ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో తిరునల్వేలి ఒకటి. పార్వతీ పరమేశ్వరులు కొలువైన మహిమాన్వితమైన క్షేత్రమిది. ఇక్కడ ఆవిర్భవించిన నెల్లియప్పర్ ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. తమిళనాడులో వేలాదిగా ప్రాచీనమైన దేవాలయాలు కనిపిస్తాయి. ఇది దేవాలయాల కోసమే కేటాయించబడిన పవిత్రమైన నేలగా అనిపిస్తుంది. ప్రసిద్ధి చెందిన ఇక్కడి శైవ క్షేత్రాలలో కాంచీపురం, కుంభకోణం, అరుణాచలం, జంబుకేశ్వరం, రామేశ్వరం వంటి ఎన్నో దివ్యక్షేత్రాలు విరాజిల్లుతూ ఉంటాయి. ప్రతి క్షేత్రం ప్రత్యేకమైనదే, ప్రతి తీర్థం విశిష్టమైనదే. అలాంటి క్షేత్రాల జాబితాలో తిరునల్వేలి ఒకటిగా విలసిల్లుతూ ఉంటుంది. వేల సంవత్సరాల ప్రాచీనతను కలిగిన తమిళనాడులో తిరునల్వేలి ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. పాండ్యులు, చేరులు, చోళులు, విజయనగర రాజుల ఏలుబడిని చూసిన ప్రాంతం ఇది. వారి విజయ విహారానికి సంకేతంగా, ఆధ్యాత్మిక జీవనం పట్ల వారికి గల అంకిత భావానికి నిదర్శనంగా ఇక్కడి ఆలయాలు కనిపిస్తాయి. ఆ ఆలయాల జాబితాలోనే మనకి నెల్లియప్పర్ ఆలయం దర్శనమిస్తుంది. తమిళనాడు ప్రాంతంలోని ప్రాచీనమైన ప్రసిద్ధమైన శైవాలయాలలో ఒకటి తిరునల్వేలిలోని నెల్లియప్పర్ ఆలయం. నెల్లియప్పర్గా పరమశివుడు, కాంతిమతీదేవిగా పార్వతీదేవి ఆవిర్భవించిన మహిమాన్వితమైన ప్రదేశమిది. అలాంటి ఈ ఆలయం 14 ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగినదిగా కనిపిస్తుంది. 7 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారు, మరో 7 ఎకరాల్లో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు. ఈ ఆలయ వైభవానికి ఈ విస్తీర్ణమే మొదటి కొలమానంగా చెప్పుకోవచ్చు.
పొడవైన ప్రాకారాలతో కలపబడిన విశాలమైన మంటపాలే ప్రవేశ ద్వారాలుగా నిర్మించారు. మొదటి ప్రవేశ ద్వారంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఆలయానికి ఇరువైపులా పూజా సామగ్రిని విక్రయించే దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ క్షేత్రానికి సంబంధించిన చిత్రపటాలు, ప్రతిమలతో పాటు వివిధ రకాల ఆట వస్తువులను, అలంకరణ వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. అలా ఈ ఆలయ ప్రాంగణం నిత్యం జాతర జరుపుకుంటున్న భావనను కలిగిస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయం ఇంతకంటే ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉండేదని అంటారు. ప్రవేశ ద్వారానికి, ప్రధానమైన ఆలయ ప్రాంగణానికి మధ్యలో రహదారులు వచ్చేశాయంటే అర్థం చేసుకోవచ్చు. రాజగోపురం ఎత్తు తక్కువగాను, వెడల్పు ఎక్కువగాను కనిపిస్తుంది. పాండ్యరాజుల కాలంలో ఈ తరహా ఆలయ నిర్మాణ శైలి మనకు కనిపిస్తుంది. శివలీలా సంబంధమైన వివిధ రకాల వర్ణరంజితమైన ప్రతిమలతో ఈ రాజగోపురం అద్భుతానికి ఆనవాళ్లుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ ఆలయ శిల్పకళా వైభవం ఎంతటిదనేది అడుగు పెడుతూ ఉండగానే రాజగోపురం చెబుతుంది. సింహద్వారం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు చుట్టూ గోడలపై ఆవిష్కరించిన వివిధ భంగిమలతో కూడిన నృత్య శిల్పాలు అద్భుతానికి అర్థం చెబుతాయి. 3 వరుసల్లో చేసిన ఈ అపురూప శిల్పాల ఆవిష్కరణ అబ్బురపరుస్తుంది. విస్మయానికి వీలైనంత దగ్గరగా తీసుకుని వెళుతుంది. పొడవైన ప్రాకారాలను దాటుకుని లోపలికి వెళితే ఎత్తైన స్తంభాలతో కూడిన మహామంటపాలు, మందిరాలు పలకరిస్తాయి. అక్కడక్కడ 4 స్తంభాల మధ్యలో కల ప్రదేశంలో మందిరాల నిర్మాణం చేపడుతూ వచ్చారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలో ఇంతటి స్తంభాలను ఎలా నిలబెట్టారనే ఒక ఆశ్చర్యం అక్కడి నుంచి అంత త్వరగా కదలనీయదు. నంది మండపంలోని నందీశ్వరుడి భారీ విగ్రహం కళ్లను కట్టిపడేస్తుంది. మంటపం మొత్తాన్ని ఆక్రమించినట్టుగా కనిపించే నందీశ్వరుడు శ్వేతవర్ణంలో దర్శనమిస్తూ ఉంటాడు. జీవకళ ఉట్టిపడుతున్న నందీశ్వరుడిని కాసేపు అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది. రామేశ్వరంలోని నందీశ్వరుడి తర్వాత ఆ స్థాయి విగ్రహంగా ఇక్కడి నందీశ్వరుడిని గురించి చెబుతూ ఉంటారు. నందీశ్వరుడికి నమస్కరించుకుని ప్రధాన ఆలయం దిశగా కదులుతారు. నందీశ్వరుడికి ఎదురుగా స్వామివారి ఆలయం అలరారుతూ ఉంటుంది. స్వామివారి ఆలయ ముఖద్వారంపై శివపార్వతుల లీలా విశేషాలకు సంబంధించిన శిల్పచిత్రాలను మలిచారు. గర్భాలయంలో స్వామివారు నెల్లియప్పన్ నామంతో పూజలందుకుంటూ ఉంటారు. ఇది స్వయంభూ శివలింగం. సాక్షాత్తు ఇక్కడి శివలింగాన్ని ముందుగా అగస్త్య మహర్షి ఆరాధించాడని చెబుతారు. పూర్వం ఈ ప్రదేశాన్ని వేణువనం అనే పేరుతో పిలిచేవారు. ఇక్కడి స్వామివారిని వేణువననాథర్ పేరుతో పూజించేవారు. ఆంగ్లేయుల కాలంలో ఈ ప్రదేశం తిన్నెవల్లి పేరుతో వ్యవహరించబడింది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా వెదురు పొదలతో ఉండేదట. అందువల్లనే వేణువనం అనే పేరు వచ్చిందని అంటారు. శ్రీ మహావిష్ణువు కొలువైన 108 దివ్యదేశాలు ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపించినట్టుగానే మహాశివుడు ఆవిర్భవించిన 275 క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా చెబుతారు.
పరమశివుడు పూజాభిషేకాలు అందుకునే ఆ ప్రాచీన క్షేత్రాల వరుసలో తిరునల్వేలి కూడా ఒక ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. ఈ 275 క్షేత్రాల జాబితాలోని ఆలయాలను కలుపుకొని పాదల్పెట్ట స్థలంగా చెబుతారు. తామ్రపర్ణి నదీ తీరంలో ఆవిర్భవించిన ప్రసిద్ధమైన క్షేత్రాల జాబితాలో ఇది మరింత ప్రత్యేకం. ఈ నేలను ఎంతో మంది రాజవంశీకులు పరిపాలించారు. అయితే ఈ ప్రదేశాన్ని ప్రభావితం చేసిన వారిలో పాండ్యులకు ప్రథమ స్థానం లభిస్తుంది. క్రీస్తు శకము 7వ శతాబ్దంలో నింద్రషేర్ నేదుమారన్ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అధికార సింహాసనాన్ని అధిష్ఠించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ వెళ్లారు. ఆలయ పరిధిని పెంచుతూ వెళ్లిన రాజులు వారికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ శాసనాల్లో కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముందుగా మనకి నంది విగ్రహం కనిపిస్తుంది. 1155లో జరిగిన నిర్మాణాల్లో కులశేఖర పాండ్యన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గొలుసు మండపాన్ని 1647లో తిరువాడ మల్లియప్ప పిళ్ళై నిర్మించారు. దీన్ని సంగిలి మండపం అని కూడా అంటారు. అప్పటి వరకు నెలియప్పర్ ఆలయం, కాంతిమతి అమ్మన్ ఆలయం వేరువేరుగా ఉండేవి. ఈ 2 ఆలయాలను కలుపుతూ చేసిన మంటప నిర్మాణం వల్ల ఇది మహా ఆలయంగా రూపుదాల్చింది. నంది మంటపాన్ని 1654లో శివంతియప్ప నాయకర్ నిర్మించారు. అలాగే వసంత మండపం, మణి మండప నిర్మాణాలు కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి. ఆనాటి రాజులు యుద్ధాల ద్వారా తమకి లభించిన సంపదలో కొంత మొత్తాన్ని ఈ ఆలయ అభివృద్ధికి వినియోగించారని అంటారు. ముఖ్యంగా ఈ విషయంలో కులశేఖర్ పాండ్యన్ పోషించిన పాత్ర ప్రధానమైనదిగా చెబుతారు. అందుకు సంబంధించిన శాసనాలు కూడా ఆలయ ఆవరణలో మనకి కనిపిస్తాయి. నెలియప్పర్ ఆలయం తమిళనాడులోని ప్రాచీనమైన ఆలయాలలో ప్రథమ వరుసలో కనిపిస్తుందంటే నిర్మాణపరంగా, వైశాల్యపరంగా ఈ ఆలయం ఎంతటి వైభవాన్ని సొంతం చేసుకుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి గల ప్రత్యేక ఆకర్షణ భారీ స్తంభాలు, ఆ స్తంభాల పాదభాగం నుంచి శిరోభాగం వరకు మలచిన శిల్పాలు అనే చెప్పాలి. అంతటి అద్భుతంగా ఈ శిల్పాలను ఎలా మలిచారు, ఎలా నిలిపారు అనేది అంత త్వరగా అర్థం కాదు. వీరభద్రుడు, కాలభైరవుడు తదితర శిల్పాలు, ఆయా శిల్పాల వస్త్రధారణ, ఆభరణాలు, ఆయుధాలు ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. ఆ శిల్పాల భావ వ్యక్తీకరణ, భంగిమలు ఔరా అనిపించక మానవు. ఈ ఆలయ నిర్మాణం అంతా ఒక ఎత్తు అయితే, ఈ శిల్పాల ఆవిష్కారం మరో ఎత్తు అని చెప్పక తప్పదు. ఇక్కడి ప్రతి శిల్పం అపూర్వం, భారతీయ శిల్పకళకు నిజమైన నిర్వచనం అని చెప్పుకొని వాళ్ళుండరు. నంది మండపానికి కళ్ళు అప్పగించకుండా ఉండలేము. మణి మండపంలోని స్తంభాలను అలా చూసి ఇలా వచ్చేయలేము. ప్రతి స్తంభాన్ని పరిశీలించకుండా, పరిశోధించకుండా అక్కడి నుంచి కదల్లేము. ఇక్కడి స్తంభాల నుంచి ఒక పుస్తకం రాయడానికి అవసరమైన విషయాన్ని సేకరించవచ్చు. ప్రతి స్తంభం 48 ఉపస్తంభాలను కలిగి ఉండటం ఆనాటి శిల్పకళా విన్యాసానికి, విశేషానికి ఒక మచ్చుతునక అనిపించక మానదు.
మణిమండపం. ఆ మండపాన్ని మనసు పెట్టి మోస్తున్నట్టుగా కనిపించే స్తంభాలు, పైకప్పు అద్భుతమైన శిల్పకళను పరిచయం చేస్తుంది. ఈ స్థాయిలో రాయిని ఇంతటి నాజూకుగా మలిచిన తీరు మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇది మానవ నిర్మితం కాదేమో, మహాదేవుడే సృష్టించాడేమో అనిపించక మానదు. ఇక్కడున్న 2 మ్యూజికల్ పిల్లర్స్ ఈ మంటపానికి మరో ఆకర్షణ. శివాలయంలో కాకుండా శివ సంబంధమైన ఆధ్యాత్మిక నగరంలో పర్యటిస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. ఈ ఆలయంలోని ప్రతి శిల్పాన్ని స్పర్శించకుండా, హర్షించకుండా ఉండలేం. ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడి స్వామివారికి నెల్లియప్పర్ అనే పేరు ఎలా వచ్చిందనే ఒక సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక జానపద కథ ఇక్కడ మనకు వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో వేదశర్మ అనే ఒక శివభక్తుడు ఉండేవాడట. అనునిత్యం అతను ఇక్కడ వేణువననాథర్ స్వామిని తలుచుకుంటూ ఉండేవాడట. అతని కుటుంబం అంతా ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిపై ఆధారపడి జీవిస్తూ ఉండేది. ఆ భూమిలో పంటను పండించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఈ ప్రాంతంలో తుఫాను మొదలవుతుంది. అప్పటికే ఆ భక్తుడు తన పంట కోసి ఆ ధాన్యాన్ని ఇంటికి తరలించే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈలోగానే ఊరిపై వరద విరుచుకుపడుతుంది. తన ధాన్యం బస్తాలను ఎలా కాపాడుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఆ సమయంలో అతను వేణుపవనాథర్ను స్మరిస్తాడు. అతను చూస్తుండగానే ఆ పొలం చుట్టూ ఒక కంచె వంటిది ఏర్పడి ఆ వరద ఆ పొలం దగ్గరికి రాకుండా చేస్తుంది. ఆ తర్వాత ఈ లీలా విశేషం గురించి అక్కడి ప్రజలకు తెలుస్తుంది. అప్పటి వరకు వేణువననాథర్ పేరుతో పిలువబడిన స్వామి ఈ సంఘటన తరువాత తిరునల్వేలి పేరుతో పిలవడం మొదలైంది. తిరు అంటే పవిత్రమైనది అనే అర్థం, నెల్ అంటే వరి పంట అని, వేలి అంటే రక్షణ కంచ అనే అర్థం. అలా ఒక భక్తుడి మొరలను ఆలకించిన స్వామివారు అనుగ్రహించిన సంఘటనలకు నిదర్శనంగా ఈ పేరు వచ్చిందనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. పరమశివుడు నాట్యం చేసిన 5 ప్రదేశాలను పంచసభలు అని పిలుస్తారు. తిరువలంగాడు క్షేత్రంలో రత్నసభ, చిదంబర క్షేత్రంలో కనకసభ, మధురలో రత్నసభ, కుట్రాలలో చిత్రసభ, తిరునల్వేలిలో తామ్రసభ విలసిల్లుతున్నాయి. ఇలా పరమశివుడు నృత్యం చేసిన 5 దివ్యక్షేత్రాలలో ఒకటిగా ఇది తన ప్రత్యేకతను చాటుతోంది. ఇలాంటి ఈ క్షేత్రంలో అమ్మవారు కాంతిమతిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. గర్భాలయంలో అమ్మవారు శక్తి ప్రవాహంలా, సౌందర్యలహరిలా దర్శనమిస్తూ ఉంటుంది. సంతాన సౌభాగ్యాలను అనుగ్రహించే అమ్మవారిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆశీస్సులు తమకి ఎల్లవేళలా ఉండాలని కోరుతూ ఉంటారు. ప్రతి సోమవారం, ప్రదోషకాలం, అమావాస్య, పౌర్ణమి తిథులలో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. అనునిత్యం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలలోగా 6 వేళల్లో 6 ఆచారాల పేరుతో విశేషమైన సేవలను జరుపుతారు. ప్రతి ఏడాది జూన్, జులై మాసాల్లో బ్రహ్మోత్సవాలు, అక్టోబర్, నవంబర్ మాసాల్లో తిరుకల్యాణ మహోత్సవాన్ని జరుపుతారు. తిరువారూర్ తర్వాత ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందినది ఇక్కడి రథోత్సవమే. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. మధ్యాహ్నం మహానైవేద్యం అనంతరం ఆలయం తలుపులు మూస్తారు. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అగస్త్య మహర్షి మాత్రమే కాదు, ఇక్కడి స్వామివారిని శ్రీరామచంద్రుడు పూజించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఇక మారీచుడు కూడా ఇక్కడ స్వామిని సేవించినట్టుగా చెబుతారు. ఇలా ఈ క్షేత్ర ప్రస్తావన పురాణాలతోనూ ఇతిహాసాలతోనూ కలిసి కనిపిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టాలంటే అదృష్టం ఉండాలి. దర్శన భాగ్యం కలగాలంటే ఆ దైవమే దయచూపాలి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి తిరునల్వేలికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. తిరునల్వేలి సమీప ఎయిర్పోర్టుగా ట్యూటికోరిన్ కనిపిస్తుంది. తిరునల్వేలి బస్టాండ్ నుంచి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థానిక వాహనాల్లో భక్తులు ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.